అదిగో మహానంది. చిన్నరా ఎప్పుడు నా వీడియోలో అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం అయితే మ్యూట్లో పెడతాను. కానీ మా కార్లో మేము వెళ్తున్నప్పుడు మా పిల్లలు ఎంత హడావిడి చేస్తారో అనేది తెలియడం కోసం అని చెప్పని స్టార్టింగ్లో అయితే ఉంచడం అయితే జరిగింది. మా చిన్న అబ్బాయి అయితే 5 సంవత్సరాలు. కానీ ఏదన్నా ఒక వర్డ్ చెప్పానంటే దానికి మ్యాక్సిమం వాడు రీమిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. చూసారుగా మహానంద్ అని మేమంటే వాడు ఏదో దాని రీమిక్స్ ఎలా చేస్తాడు అనేది. సరే, ఇప్పుడు మనమైతే గిద్దలూరు నుంచి నంద్యాల రోడ్డులో వచ్చి గాజులపల్లి దాటిన తర్వాత రైట్కి తీసుకున్నాం. ఇక్కడ నుంచి 8.5 కిలోమీటర్లు మహానంది. ఈ రోడ్లో ప్రయాణం అయితే రోడ్డు చూడగానే చాలా బాగుంది అని చెప్పని అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిలే ప్రయాణం అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే దూరంగా కొండలు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు, అడవులు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు మనం మంచి ఉత్సాహంగా అయితే ముందుకు వెళ్తాం కాబట్టి చాలా ఆహ్లాదంగా అయితే ఇప్పుడు దాకా అడవిలో అయితే ప్రయాణం చేసాం. గిద్దలూరు నుంచి నంద్యాల వరకు. మహానంది టెంపుల్ నేను అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో అయితే యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. నేను అనంతపురం వెళ్తున్నాను. అనంతపురం వెళ్ళే క్రమంలో కోటప్పకొండ, త్రిపురాంతకం, ఇంకా మోక్షగుండం టెంపుల్ని సందర్శించుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా జస్ట్ అంటే టైం ఉంటే, లైటింగ్ ఉంటే వెళ్దాం కదా అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నేను ఆన్ ది వే వెళ్ళే దారిలోనే 8 కిలోమీటర్ల రైట్ సైడ్కి వెళ్తే మనకి మహానంది దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ చాలా ప్రాంతాల్లో ఈ మొక్కజొన్నలు అయితే రోడ్డు పైన ఎండబెట్టడం అయితే జరిగింది. అంటే ఆఫ్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి మొక్కజొన్నలు ఇవన్నీ ఎండబెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో పంటలు వచ్చే టైము, దాన్ని వాళ్ళు ఆరబెట్టడం అయితే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, అంటే మీరు మీన్స్ కొంతమంది అనుకోవచ్చు, అంటే తిట్టుకుంటారు అన్నమాట, ఏమని ఇలాగే రోడ్డు ఏదో వాళ్ళు సొంతం అన్నట్టు ఎలా చేశారని చెప్పాను. కానీ నేను అయితే వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఇస్తాను, గౌరవం అయితే ఇస్తాను. కారణం ఏంటంటే ఇక్కడ మనం రోజు ఒక పూట వెళ్తున్నప్పుడు మనం ఇబ్బంది పడవచ్చు. కానీ మీరు చికెన్ తినే వాళ్ళైతే ఆ మొక్కజొన్నలన్నీ కూడా కోళ్ళ మేతకి వెళ్తాయి. అదేవిధంగా మీరు పాలు తాగే వాళ్ళు, టీ తాగి కాఫీ వాళ్ళు, అంటే కాఫీ టీ ఏదైనా తాగే వాళ్ళు అయితే గేదెల మేతకి అన్నిటికీ వెళ్తుంది, అంటే ఫార్మ్స్కి అన్నిటికీ వెళ్తుంది అది. అంటే మనం అనుకోవచ్చు, మనం ఇది అంటే యూస్ చేయట్లేదు కదా అని చెప్పని అనుకోకూడదు. డైరెక్ట్గా యూస్ అయిపోయినా ఇండైరెక్ట్గా మనం అయితే యూస్ చేస్తాం. సో కాబట్టి రైతులకు ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించే తీరాలి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇది మనకి మార్కాపురం నుంచి నంద్యాల వెళ్ళే రైల్వే లైను. ఇది ఫారెస్ట్ లోపల నుంచి వచ్చే లైను. ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. కుదిరితే ట్రైన్ జర్నీ చేయడానికి అయితే ఈ రూట్లో వచ్చినట్టు ట్రై చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను ఒక ప్రాంతానికి వెళ్తాం అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి అయితే ముందరైతే ఫుల్ డీటెయిల్స్ తీసుకుని వెళ్తాను నేను. కానీ ఈసారి మాత్రం అలాగేం కాకుండా, ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ తెలిసేసుకుని వెళ్తే అంత థ్రిల్ ఉండలేదు. ఈసారి వెళ్ళి ఫేస్ చేద్దాం, అంటే తెలుసుకుందాం అన్న ఇదిలో వెళ్తున్నాను. ఈ టూర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మొత్తం రోడ్ అయితే చూపించలేను, ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం రోడ్ ఇబ్బందిగా ఉంది. కనుక ఈ వీడియో అయితే ఒక అంటే మహానంది వెళ్ళే రోడ్ని 2 పార్ట్ల కింద అయితే నేను చూపిస్తాను. అంటే ఓవరాల్గా రోడ్ అయితే ఈ రకంగా ఉంటుంది. కానీ తర్వాత
సగం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ అయితే దాని రూపురేఖలు అయితే మార్చేసుకుంటుంది. అదైతే తర్వాత వీడియోలో చూద్దరు. కానీ కొత్త రోడ్లకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఎంత సేఫ్టీగా, అంటే కారు ఎంత సేఫ్గా డ్రైవ్ చేసినా కూడా ఇతరుల వల్ల మనకి ఇబ్బందులు వస్తే మనకు తెలియని ప్రాంతాల్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడాలి. కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అత్యుత్సాహం అంటే మనం ఏదో వీరుల్లా దూసిపోదామని చెప్పిన కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఏదన్నా ఓవర్ యాక్షన్ అన్న ఎవరన్నా చేస్తే కనుక చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అంటే నేను ఓవర్టేక్ చేశానంటే నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానని కాదు, నేను అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు అన్నీ చూసుకుని అయితే నేను ఓవర్టేక్ చేశాను, సిగ్నల్ ఇచ్చుకుని. టర్నింగ్స్లో ఇటు సడన్గా వచ్చింది, దాంట్లోకి వెళ్ళినా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఆగరు. ఇప్పుడు నేను నా ఎదురుగుండా వచ్చిన వెహికల్ అయితే అది అతను ఫ్రంట్ వెళ్ళే వెహికల్ స్వామిలు వెళ్తున్నారు, అందులో వాళ్ళు హార్న్లు అవన్నీ కొడుతున్నారు. వాళ్ళకి ఎదురు మార్జిన్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా మహానంది దర్శనం చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పానంటే అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయాలనే రూల్ ఏం లేదు. పొరపాటు ఎవరిదైనా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకే మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం. మామూలుగా ఎవరన్నా ఏదైనా అడ్డం పడితే ఇదేంటే అడ్డం పెట్టారని చెప్పి అనుకుంటాను నేను. కానీ ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళంత కష్టపడితేనే మనకు ఫుడ్ వస్తుంది. రైతులు, మా నాన్నగారు, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, మేము రైతు కూలీ. ఇప్పుడైతే జాబులు ఇవన్నీ కూడా వ్యాపారం అయినా జాబ్ అయినా ఏదైనా కావచ్చు. నా బ్యాక్గ్రౌండ్ అయితే రైతు కూలీ, మా నాన్నగారు అయితే రైతు కూలీ. నేను కూడా వ్యవసాయ పనులు చేశాను. ఇప్పుడు కూడా నాకు వ్యవసాయ పనులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ వీడియోలో మనకి ఇది తర్వాత వచ్చేది ఏంటంటే అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఉంది ఇక్కడ మహానందిలో, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్జీ రంగా. అరటిపళ్ళు చూసారా, మనం ఎక్కడెక్కడో తింటూ ఉంటాం, ఈ ఎక్కడెక్కడో పండుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ ఏరియా అంతా కూడా కోతులు ఉన్నా కూడా పాపం వాళ్ళ కోతులతో ఒక పెద్ద సవాల్ అంట. నేను అడిగాను, కోతులు ఉన్నాయి కదా మీకు, అరటిపళ్ళు ఎలాగో పరిస్థితి అంటే వాటి పైన ఏవేనంటే మేము కొట్టుకుంటూ ఉంటామని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కూడా ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ చూసారు రోడ్డు మారిపోతుంది అన్నాను కదా, ఇక్కడ నుంచి అయితే రోడ్డు అయితే మరో లెవెల్ ఉందన్నమాట. రోడ్డు అలాగేలా కాదు. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల రైతులకి అవసరమైన కొత్త రకాలైన విత్తనాలు ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి చాలా అంటే చాలా ఉపయోగకరం. మనం స్టూడెంట్స్కి చదువు రీత్యా కాకుండా రైతులకు కూడా చాలా అంటే ఇటువంటి యూనివర్సిటీలు ఉండడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ మహానంది అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చూడగానే అబ్బా వచ్చేసిందేమని చెప్పి అనుకున్నాను. కానీ అస్సలు సవాల్ అనేది మాకు రోడ్డు అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా కూడా తర్వాత వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. మరొక మంచి వీడియో, తర్వాత వీడియో ఇంకా చాలా బాగుంటుంది. అంతవరకు సెలవు. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.